ఎప్పుడో చాలా కాలం క్రితం మబ్బులతో నిండిన పర్వతాల మధ్యలో విండ్రెస్ట్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు సాధారణంగా ప్రశాంతంగా జీవించేవారు. కాని వారిని ఆ ఎత్తైన పర్వతాలపైకి ఎక్కడం నిషేధించబడింది. పురాణం ప్రకారం ఆ పర్వతాలపై ఔరానా అనే మహాపక్షి, ఆకాశాల రక్షకురాలు, ఉండేది. ఆమె గ్రామానికి మృదువైన వర్షం, రంగురంగుల ఉదయాలు మరియు శాంతియుతమైన గాలులను ప్రసాదించేది. కాని అనేక సంవత్సరాల క్రితం మనుషుల లోభం మరియు క్రూరత చూసి ఔరానా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుండి ఆకాశం మసకబారింది. పంటలు ఎండిపోయాయి, నదులు వాడిపోయాయి, గ్రామం నుంచి ఆనందం కనుమరుగైంది. ఆ గ్రామంలో ఒక దయగల చిన్నారి ఉండేది. ఆమె పేరు నియా. ఆమె తన అమ్మమ్మతో కలిసి ఉండేది. అమ్మమ్మ తరచుగా ఔరానా గురించి మరియు ఆశ యొక్క ఈక గురించి కథలు చెప్పేది. అది ఒక మాయా ఈక, దాన్ని పవిత్రమైన హృదయం కలిగినవారే కనుగొని ఔరానాను తిరిగి పిలవగలరు. ఒక సాయంత్రం అమ్మమ్మ బలహీనంగా ఉండగా నియా నిశ్శబ్దంగా చెప్పింది, నేను ఆ ఈకను కనుగొంటాను. నేను ఔరానాను తిరిగి తెస్తాను. ఇది నా వాగ్దానం. గ్రామస్థులు ఎగతాళి చేశారు. ఒక చిన్న పాప, అది కూడా నిషేధితమైన పర్వతంపైకి? అమాయకపు కలల వెంటపడకు. కాని నియాకి హృదయం దృఢంగా నిలిచింది. నియా తనతో తీసుకెళ్ళింది నీళ్లతో నిండిన చిన్న సంచి, అమ్మమ్మ ఇచ్చిన కర్ర, గాలి వేణువు, మరియు వేడి రొట్టెలు ఉన్న చిన్న పొట్లం. ఉషోదయం కాగానే ఆమె బయలుదేరింది. ఆమెతో పాటు ఆమెకు తోడుగా ఉండే అల్లరి గిల్లీ టంబుల్ కూడా బయలుదేరింది. నియా ముళ్లతో నిండిన పొదల్లోంచి దారి చేసుకుంది, జారపడే రాళ్లపై నడిచింది, భయాన్ని తగ్గించుకోవడానికి నెమ్మదిగా బాసురి వాయించింది. ప్రతి రాత్రి ఆమె నక్షత్రాల వైపు చూసి ఇలా అనేది, నాకు దారి చూపించు, ఔరానా. పర్వతం మధ్యలో నియా ఒక గుహను కనుగొంది. అక్కడ ఆమె బాసురి వాయిస్తే స్వరాలు ప్రతిధ్వనిగా తిరిగి రావడం మాత్రమే కాదు, సమాధానం ఇచ్చేవి కూడా. ఆమె మృదువైన రాగం వాయించింది. ఒక మృదువైన స్వరం తిరిగొచ్చింది, హృదయాలు కేకలు పెట్టని చోట, వినే చోటే ఆ ఈక లభిస్తుంది. నియా నమస్కరించి ముందుకు సాగింది. పర్వత శిఖరానికి దగ్గరగా నియా ఒక వెండి చెట్టును చూసింది. ఆ చెట్టు బంగారు సారం వంటి కన్నీటి బొట్లు కారుస్తోంది. దాని పక్కన ఒక చిన్న నక్క ఏడుస్తూ కూర్చుంది. నేను అమ్మను మంటల నుండి కాపాడాలని ప్రయత్నించాను, అది ఏడుస్తూ చెప్పింది. కాని నేను చాలా నిదానంగా ఉన్నాను. నియా తన గుడ్డతో ఆ చిన్న నక్క కళ్ళ నీళ్లు తుడిచింది. నీవు ధైర్యంగా ఉన్నావు. ధైర్యం చాలుతుంది. ఆమె తన రొట్టెలు పంచుకుంది. చిన్న నక్క చిరునవ్వు చిందించింది. అప్పుడే చెట్టు ఏడవడం ఆపింది. ఒక బంగారు ఆకు నియా చేతిలో పడింది. శిఖరానికి చేరువవుతుండగా గాలి గట్టిగా, చల్లగా కూసింది. నియా మోకాళ్లపై పడిపోయింది. నీరు అయిపోయింది, శక్తి క్షీణించింది. అప్పుడే ఆమె అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి, ఏమీ మిగల్లేదనిపించినప్పుడు పాడు. ఎందుకంటే గాలి ఎప్పుడూ దయను గుర్తుంచుకుంటుంది. నియా తన ప్రాణమంతా పెట్టి బాసురి వాయించింది. గాలి నిశ్శబ్దమైంది. మెరిసే రాళ్లతో ఒక మార్గం ప్రత్యక్షమైంది. టంబుల్ సంతోషంగా ఎగిరింది. వారు శిఖరానికి చేరుకున్నారు. శిఖరంపై మేఘాలతో నిర్మించిన ఒక వేదికపై గాల్లో తేలుతూ ఉండేది ఆశ యొక్క ఈక, ఆకాశంలోని అన్ని రంగుల్లో మెరిసిపోతూ. కాని నియా దానిని తాకబోతుండగా ఒక చీకటి నీడ ప్రత్యక్షమైంది, డ్రీల్, సందేహాల రక్షకుడు. నీవు ఔరానాను పిలవాలనుకుంటున్నావా? డ్రీల్ చప్పరిస్తూ అన్నాడు. నీవు చిన్నదానివి, బలహీనమైనది, ఎవరూ కాదువి. నియా వణికింది. కాని తలెత్తి నిలబడి చెప్పింది, నేను చిన్నదాన్ని కావచ్చు, కాని నా హృదయం నన్ను ఇక్కడికి తెచ్చింది. నేను ఒంటరిగా లేను. నా దయ, నా సంగీతం, నా వాగ్దానం, వీటన్నీ భయంకన్నా బలమైనవి. డ్రీల్ కేకలు వేసి కనుమరుగైపోయాడు. ఆశ యొక్క ఈక నెమ్మదిగా నియా చేతుల్లోకి దిగింది. నియా పర్వతం దిగుతుండగా ఒక మృదువైన కాంతి ఆమెను అనుసరించింది. ఆమె గ్రామానికి చేరగానే మేఘాలు తొలగిపోయాయి.
పక్షులు పాడటం ప్రారంభించాయి. గాలిలో వర్షపు పరిమళం నిండిపోయింది. తర్వాత ఆకాశం నుంచి ఔరానా దిగివచ్చింది, విశాలంగా, ప్రకాశవంతంగా, మహిమాన్వితంగా. ఆమె నియా ముందు తల వంచి ఇలా చెప్పింది: నీవు ఆశను తిరిగి తెచ్చావు, శక్తితో కాదు, ప్రేమతో. ఆమె రెక్కలు ఆడగానే వర్షం నాట్యం చేసింది, పూలు వికసించాయి, నదులు మళ్లీ ప్రవహించాయి. నియాను విండ్రిస్ట్ యొక్క ఆకాశ సంరక్షకురాలు అని పిలిచారు. ఆమె భూమిని సంరక్షించింది, పిల్లలకు బోధించింది, మరియు అందరికీ గుర్తుచేసే పాటలు వాయించింది. అతి చిన్న హృదయాలు కూడా అతి గొప్ప కాంతిని మోస్తాయి. కథలోని బోధన: దయ, ధైర్యం మరియు స్వీయ విశ్వాసం ప్రపంచాన్ని మార్చగలవు, ఈవెన్ ఇతరులు నిన్ను నమ్మకపోయినా. ఆశ ఎప్పుడూ పరమార్థంగా ప్రేమించే వారి హృదయంలోనే ఉంటుంది.